ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తం ప్రతి ఉదయం ప్రార్థిస్తున్నాము. మరొకసారి మనం వాక్యంలోంచి ఈ ఉదయకాల భాగాన్ని గమనించినట్టయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. నీ గాయములను కట్టి నీకు ఆరోగ్యం కలగజేసి నిన్ను స్వస్థపరచెదరు. ఇదే యెహోవా వాక్కు. రోగము పట్ల, రోగి అయినటువంటి వ్యక్తి పట్ల దేవుని యొక్క వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేంటంటే, రోగి అయినటువంటి వాడు రోగంలోనే మగ్గిపోవాలని దేవుని చిత్తం కాదు, కానీ రోగి అయినటువంటి వాడు స్వస్థత నొందాలనే దేవుని ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. బైబిల్లోంచి మరొక ఉదాహరణ గమనించినట్టయితే, మరి కుష్టి వ్యాధి కలిగిన వాడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి, నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నప్పుడు యేసు ప్రభువారు వాటిని తాకి స్వస్థపరిచాడు. అక్కడ ఆయన వైఖరి కనబడుతుంది. ఎవడు కూడా అనారోగ్యంగా మరి అట్టి పరిస్థితిలో ఉండకూడదు అనేది ఆయన చిత్తం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఉదయకాల సమయం మాటలు వింటుండగా, ఎటువంటి రోగముతోనూ ఎటువంటి ఆరోగ్య సమస్యతో ఉన్నాను నువ్వు స్వస్థత పొందాలనే ఉద్దేశం, స్వస్థతకు ఆయన ఎందుకు వస్తావా? మరి